అయోధ్యలో ఈ మధ్యన అక్కడ నిధుల మళ్లింపు జరిగింది లేదా అవకతవకలు జరిగినాయి. పబ్లిక్ వేసే డొనేషన్స్ చేసేటటువంటి దాంట్లో ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అన్న దాని మీద ఒక పక్కన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వేస్తే, వాస్తవంగా ట్రస్ట్‌లో ఒక పోస్టు ఖాళీ ఉంది. ఆ పోస్టుతో కేంద్ర ప్రభుత్వం మోడీ గవర్నమెంటు ఒక సీఈఓని అపాయింట్మెంట్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ కార్యక్రమాల పర్యవేక్షణకి శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోసం అన్నటువంటిది బీజేపీ అనుకూల జాతీయ అత్యధిక సర్క్యులేషన్ గల పత్రిక దైనిక్ జాగర్‌ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం అక్కడ ఒక ప్రొఫెషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ని పెట్టాలనుకుంటోంది. ఆర్థిక ట్రాన్స్‌పరెన్సీ కోసం, పారదర్శకత కోసం అన్నటువంటి చెప్తున్నారు. ప్రాపర్ మేనేజ్మెంట్ తెలిసినటువంటి వాళ్ళని తీసుకొచ్చేందుకు సిద్ధపడుతున్నారన్నది.